ఆయన మాటే మంత్రం, ఆయన చెప్పిందే వేదం. అంతర్జాతీయంగా రూపాయి నిలబడాలన్నా, స్టాక్ మార్కెట్లు పరుగులు తీయాలన్నా ఆయన నోరు విప్పాల్సిందే. దేశంలో ఆర్థిక మంత్రి తర్వాత ఫైనాన్షియల్ వ్యవహారాల్లో అంత బలమైన వ్యక్తి రిజర్వ్ బ్యాంక్ గవర్నరే. క్రెడిట్ పాలసీ రివ్యూ ఉండటంతో ఇప్పుడు మరోసారి అందరి దృష్టి రఘురాం రాజన్ వైపు మళ్లింది. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా మరోసారి ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించనున్నారు రఘురాం రాజన్. సెప్టెంబర్తో ఆయన పదవీకాలం ముగుస్తుండటంతో ఇదే రాజన్ కు చివరి సమీక్ష సమావేశమని భావిస్తున్నారు. మళ్లీ ఆగస్టు 9న పాలసీ రివ్యూ ఉన్నా అప్పటికి కీలక వడ్డీ రేట్లపై నిర్ణయం కోసం ద్రవ్య విధాన కమిటీని అమల్లోకి తేవాలని కేంద్రం భావిస్తోంది. మళ్లీ ద్రవ్యోల్బణం పైపైకి పోతుండటం, ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర పెరుగుతూ ఉండటంతో ఆర్బీఐ పాలసీపైనే ఇప్పుడు అందరి చూపు నెలకొంది. కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచేందుకే అవకాశాలున్నాయంటున్నారు ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్. ఏప్రిల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.39% చేరగా క్రూడ్ ఆయిల్ బ్యారెల్ $50లకు చేరింది. రుతుపవనాలు కూడా లేట్ అవుతుండటంతో ఆ ప్రభావాన్ని అంచనా వేశాకే వడ్డీ రేట్లపై ఆర్బీఐ నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు. ఎక్కువ కాలం పాటు అధిక వడ్డీ రేట్లను కొనసాగించడంపై ఇప్పటికే రాజన్పై విమర్శలొస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు 1.5% మేర రెపో రేటును తగ్గించినా ఈ మొత్తం ప్రభావం తమ ఖాతాదారులకు బ్యాంకులు అందించడం లేదన్నది రాజన్ ఆలోచన. మరోవైపు పాలసీ రివ్యూ ప్రకటన సందర్భంగా రఘురాం రాజన్ చేసే కామెంట్స్ స్టాక్ మార్కెట్లపై ప్రభావాన్ని చూపనున్నాయి. ఇక రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా తన పదవీకాలం పొడిగింపుపై కూడా రాజన్ ఏమైనా హింట్ ఇస్తారా అన్న ఆసక్తి కూడా వ్యక్తమవుతోంది.